పోటీ ప్రారంభమైంది. భీష్మా బాయ్స్ పెరుమా ఊరు, నీలూరు నుండి ఆర్నాల్డ్ బాయ్స్ పోటీ ప్రారంభించారు. సరిగ్గా తాడు లాగడం కూడా రాలేదు. కొంచెం కూడా సిగ్గు లేకుండా పాల్గొనడానికి వచ్చారు చూడు. మీరు మీకు తాళ్ళు లాగే పోటీ అంత అవసరమా? గెలవలేని వాళ్ళు అమ్మా తీసుకురా. ఇదిగో తెస్తున్నాను. ఇందాకేంట్రా అక్కడ గొడవ? నిన్నేరా అడిగేది? మంచి వాళ్ళతో సావాసం చేస్తే కదా పోరంబోకులతో సావాసం చేస్తూ ఉంటాడు. పనికి మొదలైన పెద్దవా జిమ్ ఒకటి మొదలు పెట్టాడు, అది అలాగే ఉంది. నెల నెల ఫీజు కూడా తీసుకోవడం లేదు. తీసుకుంటున్నామంట్రా? ఇలా అయితే ఎందుకు పనికిరావు. ఏదైనా పనికొచ్చే పని చూడు, అప్పుడే ఇంకో పెళ్లి గురించి ఆలోచించగలం. అయ్యింది ఏదో అయ్యింది. మీరు నా కోసం ఏం చేయక్కర్లేదు. వీడి మంచి కోసం ఏదైనా చెప్దాం అనుకుంటే వెంటనే వీడి కోపం వస్తుంది. మంచి విషయమా? మీరే కదా తీసుకొచ్చారు ఆ సంబంధం. ఆస్ట్రేలియా అమ్మాయి, నర్సు, మంచి జీతం, తొక్క తోలని. మీ అత్యాసే నా జీవితాన్ని ఇలా పాడు చేసింది. వాడికి నేను అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒకవైపు నీలం జెర్సీ వేసుకున్న వాళ్ళు విజయం కోసం పరిశ్రమిస్తుంటే, మరొక వైపు ఎరుపు జెర్సీ వేసుకున్న వాళ్ళు ఓటమినంత తేలిగ్గా అంగీకరించడం లేదు. పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఎవరికి వాళ్ళే చాలా ఉత్కంఠంగా పోటీ పడుతున్నారు. విజయం కోసం పరితపిస్తున్నారు. వాళ్ళ శాయశక్తుల్ని ప్రదర్శిస్తున్నారు. చాలా పట్టుదలగా ఉన్నారు. నేను చెప్పిందంటే మీరు చేసింది ఏంట్రా? లాగుంటుంటే ఏంట్రా? ఎందుకు వచ్చారు? ఓడిపోతే చూడడానికా? ఇప్పుడు సంతోషమా? ఊరుకోరా. నాకంటూ కొన్ని నియమాలున్నాయి. దానికి మీరు సమ్మతించారంటే నేను మీతో ఉంటాను. చెప్పండి అన్నా. మనకి 2 టీంలు ఉండాలి. 7, 14 మంది. ఎవరెవరు ఏ టీంలో ఉండాలో నేనే నిర్ణయిస్తాను. ఉన్న వాళ్ళలో బెస్ట్ ప్లేయర్స్ అందరూ ఏ టీంలో ఉంటారు. మీకు ఓకే అయితే రేపు సాయంత్రం వచ్చి కలవండి. ఉన్న కుర్రాళ్ళందరినీ తీసుకొచ్చేయండి. అలాగేనే. అన్నని కాదు, ఆచార్యని. ఆయన ఒప్పుకున్నాడు. ఇకపై ఆయన మన కోచ్. అలాగే అలాగే, ఇంకా లాగండి గట్టిగా. రండ్రా అన్నయ్య సార్, రండి త్వరగా. బీ టీం ఏది? ఆచార్య అదిగో అక్కడున్నారు. అలాగే వీళ్ళు కూడా. ఈరోజు అందరూ కరెక్ట్ టైంకి వచ్చారు. ఇకపై ప్రతిరోజు అందరూ ఇదే విధంగా రావాలి. ఈ టీంకి కోచ్ నేనే కాబట్టి ఇకపై ఈ టీం తీసుకోబోయే నిర్ణయాలన్నీ నేనే తీసుకుంటాను. అలా నేను ఉండగలిగితేనే నేను మీకు కోచ్గా ఉండగలను. మీలో ఎవరికైనా ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పొచ్చు. మా అందరికి ఓకే. అందరికి ఓకే. తాడులాగే పోటీపై దృష్టి సడలించనేకూడదు. మనస్ఫూర్తిగా తాడు లాగాలి. అలాగే మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి. ఐకమత్యం అదే ముఖ్యం. ఐకమత్యం అందరిలో ఉండాలి. తాడు ఈ చెట్టు కట్టి లాగడం ఇకపై ఆపేయాలి. మనకెదురుగా ఉండి ఎవరైనా లాగుతుంటే మనం కూడా లాగాలనే కసి ఉంటుంది. ఇవన్నీ మారాయి కాబట్టి రేపే మీరు పోటీలో పాల్గొని మనం గెలవాలి, ట్రోఫీని సాధించాలని ఎవరు అనుకోకూడదు. ఎన్నో రోజులు కష్టపడితేనే మనకు మంచి టీం ఏర్పడుతుంది. దానికంటూ ఓర్పు ఉండాలి, నేర్పు ఉండాలి. మీరు సిద్ధమా? సిద్ధం. చెప్పండి రా.
రేపటి నుండి తార్ రోడ్డు మీదే ప్రాక్టీస్. అలాగే. దానికి తగ్గ ఏర్పాట్లు చేయండి. అలాగే. ఇటువైపు రా. రాయ్, తాడు అటువైపు ఎగరకూడదు, ఇటువైపు దూకకూడదు. ఇది లాగే పోటీలో ముఖ్యమైనది తాడు. దాన్ని ముందు నువ్వు గౌరవించాలి. అందరికీ చెప్తున్నా. తాడు పట్టుకోండి. పట్టుకోండి. గట్టిగా పట్టుకో. లాగండి. చాలా ఆపండి. లేవండి. మీరు పొజిషన్స్ చేంజ్ చేసుకోవాలి. తమ్ముడు నువ్వు ముందుకురా. నేనా? నువ్వే. తమ్ముడు నువ్వు వెనక్కి వెళ్ళు. పచ్చా నువ్వు ముందుకురా. తాడు పట్టుకోండి. లాగండి. తల వంచు. ఇక యుద్ధం మొదలయ్యే. అటులని తొలగించుకుని వెళ్ళగా సాహసమే జీవితమయ్యే. సమరం పేరిని మోగిద్దాం. ఇక విజయం వైపు సాగరా. నీ చేతుల్లోనే టీం బ్యాలెన్స్ మొత్తం ఉంటుంది. తను ఎలాగైతే ఉన్నాడో తాడు పైకి కిందకి వెనకే పరిగెడదాం. గెలిచే వరకు పోరాడదాం. ఒక డాన్స్ చేస్తున్నాడే ఆ కుర్రాడు. పరిగెత్తరా. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. వస్తున్నా. వేగంగా పరిగెత్తరా. ఈడెందుకు మన వెనక వస్తున్నాడు? ఎవడు డబ్బులు ఇవ్వాలండి. తెలియలేదురా. ఎవడైతే పరిగెట్టు. ఆగండి రా. ఆగండి. ఏంట్రా ఏంటి? క్యా జాओ. చూడండి రారా, టైం అవుతుంది. మళ్ళీ వస్తున్నాడు. టైం అవుతుంది. రారా. చెప్తూనే ఉన్నా, ఫాలో చేస్తున్నావా? నడు. ఏంటో సంతోషం. అసలు ఏంటో వాడి సంగతి? నాకు మాత్రం తెలుసురా. పొద్దు నుంచి మనతోనే తిరుగుతున్నాడు. చాలు దించండి. జార్జ్ ఆచార్య. ఏంటి మీ ఆచార్య? అక్క పెళ్లి ఎప్పుడు చెప్పావు? వచ్చే నెల. మరైతే పెళ్ళి అయ్యే వరకు నువ్వు పెళ్లి పనులు బిజీగా ఉంటావుగా? అవును, చిన్న చిన్న పనులు ఉంటాయి. సరే నువ్వు బయలుదేరు. థ్యాంక్స్ ఆచార్య. రే వస్తాను రా. నీ పని వస్తాను. అందరూ పెళ్లికి రావాలి. వస్తాను. తప్పకుండా రావాలి.
ఇప్పటి నుండి మన టీంలోకి కొత్త వ్యక్తి వస్తాడు. ఇతను వినాయక్. అదే ఊరుకోరా. నువ్వు పంచే, నువ్వు వెళ్ళెక్కడి నుంచో వాళ్ళు ఎలా చేస్తున్నారో చూడు. నువ్వు అడగరా. ఏంటన్నది మమ్మల్ని అడగకుండా ఒకరిని పంపించేశారు, కొత్తగా ఒకరిని చేర్చారు. ఏంటిదత్తా? అది కూడా బెంగాలీ వాడిని. నీ అభిప్రాయం ఎవరు అడిగారు? నువ్వేదైనా అడగాలి అనుకుంటే ముందు నన్ను అడుగు. నేను సమ్మతించాకే నువ్వు మాట్లాడాలి. ఇక్కడ నిర్ణయం తీసుకునేది నేను, నువ్వు కాదు. ఇక్కడ నీకు ఉండడం ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళిపోవచ్చు. ఒకటి వెళ్ళిపోతే ఇంకోటి కావాలి కదా. అయితే లోపల చేర్చింది బీ టీంలో కదా వేశారు. నీకెందుకు రా? వెళ్లే వాళ్ళని వెళ్ళనివ్వండి, మీరు తాడు తీయండి. రే నేను వెళ్తాను. గొడవ పడుతున్నావు, నా మాట వింటరా. వెళ్ళు. నువ్వు చెప్పావనే నోరు మూసుకున్నాడు. రెడీ, లాగండి. వాళ్ళకి మనకి ఒకటే వెయిట్. గెలుపుకి ఎప్పుడు అడ్డంకిగా మారేది మనసు మాత్రమే. అని బేసిల్, జేసన్ బి టీంలో ఉంటారు. చేయని ఇక్కడ పట్టుకో. ఇక్కడ పైకి లేపు. దృష్టి ఇటువైపు ఉండాలి. వినాయక్, నువ్వు వచ్చి ఫ్రంట్లో పట్టుకో. పులన్, నువ్వు మూడో చోటికి వెళ్ళు. తాడు పట్టుకోండి, లాగండి. అజిత్ 66, అది 70. అన్మెచ్యూర్డ్ గా ఉండే అర్నాల్డ్ బాయ్స్ టీం ఒక ప్రొఫెషనల్ తాడులాగే టీమ్ గా మారడం ఇప్పుడు నేను చూస్తున్నాను.